హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందు చే వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో నేను పన్నీర్ ఫ్రై రెసిపీ ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. నేను 200 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ తీసుకున్నానండి. ఈ పన్నీర్ మనం క్యూబ్స్గా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకుంటే మనకు చక్కగా ఫ్రై అయిపోతుందండి క్యూబ్స్ షేప్లో. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామండి. ఒక బౌల్ తీసుకొని ఇందులో 3 to 4 టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్ వేసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. అండ్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. అండ్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ ఆఫ్ కొరియండర్ పౌడర్ వేసుకోండి. అండ్ మిరియాలు, జీలకర్ర మిక్స్ పట్టేసుకొని హాఫ్ టీ స్పూన్ వేసుకొని అంతా మసాలా అంతా చక్కగా కలిపేయండి. 100 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్లో 265 క్యాలరీస్ ఉంటాయండి. అండ్ 200 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్లో 550 క్యాలరీస్ ఉంటాయండి. పన్నీర్ తినడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. వెయిట్ లాస్ అవ్వచ్చు, దీనిలో ప్రోటీన్ అనేది హైగా ఉంటుందండి. మనం కట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ని ఇందులో యాడ్ చేసేసుకొని మసాలా అంతా చక్కగా కలిపేయండి. ఒక 20 మినిట్స్ అలా మ్యారినేట్ చేసుకోండి. వెయిట్ ట్రైనింగ్ వాళ్ళు, జిమ్ చేసే వాళ్ళకి చాలా ఎనర్జీ అవసరం ఉంటుంది కదండి. ప్రోటీన్ కూడా ఎక్కువగా అవసరం ఉంటుంది. డైలీ 100 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ తినడం వల్ల వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ అన్ని యాక్టివ్గా ఉంటాయండి. ఇప్పుడు మనం 20 మినిట్స్ మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు పన్నీర్ క్యూబ్స్ని 1 by 1 ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అప్రాక్సిమేట్లీ 100 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ తినడం వల్ల డైలీ మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అంతకన్నా ఎక్కువ తింటే కూడా మనకు డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతాం. మనం హెడేక్గా ఉంటుంది, ఫ్యాటిగ్గా ఉంటుంది. ఏదైనా లిమిటెడ్గా తింటేనే మన బాడీ అనేది యాక్టివ్గా ఉంటుందండి. అంతకన్నా ఎక్కువ తింటే మన డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతామండి. చక్కగా ఫ్రై అయిపోయండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి, లేకపోతే లోపల పన్నీర్ అనేది ఫ్రై అవ్వదండి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయండి. సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోండి. ఆనియన్స్తో తింటే చాలా బాగుంటుందండి. పప్పులోకి, చపాతీలో కూడా మనం తినొచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో లెమన్ అనేది యాడ్ అయి ఉంటుంది కాబట్టి మనం లెమన్ పిండుకోవాల్సిన అవసరం లేదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.